ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. నజరేయుడగు యేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభములు, ఆశీర్వాదములు తెలియజేస్తూ ఉన్నాను. మరొక ఆధ్యాత్మిక వర్తమానమును ధ్యానము చేద్దాము. 84వ కీర్తన 11వ వచనము. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాము. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడా, జీవాధిపతి యేసుక్రీస్తు ప్రభువా, పరిశుద్ధ దేవా, పరలోకపు తండ్రి, ఆదరణకర్త, ఆశ్చర్యకరుడా, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నీతి సూర్యుడా నీకు స్తోత్రాలు. కేడెమై ఉన్న మా ప్రభువా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చదవబడిన లేఖన భాగములో నుండి మాతో మాట్లాడండి. మమ్మలను బలపరచండి, స్థిరపరచండి, అభివృద్ధి పరచండి. సహాయము చేసి నీ కనికరముతో నింపి మమ్మలను బలపరచమని వేడుకుంటున్నాము. చదవబడిన వాక్య భాగములో నుంచి మాతో మాట్లాడమని యేసు నామమున స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, నీ దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. అంటే సూర్యుడై ఉన్నాడు అనే దాన్ని మనం మొదటి భాగములో ధ్యానం చేశాము. రెండవదిగా కేడెముతో కూడా పోల్చుకోబడ్డాడు. కేడెము అంటే యుద్ధములో వాడేది. డాలు, కేడెము రెండు ఒకేలాగా కనబడతాయి, కానీ రెండిట్లకి ఒక తేడా ఉంది. డాలు కాస్త చిన్నదిగా ఉంటుంది, బాణాలను అడ్డుకోవటానికి ఉపయోగపడుతుంది. ఎవరైనా కత్తితో కొట్టేటప్పుడు దాన్ని అడ్డుకోవటానికి ఉపయోగపడుతుంది. డాలు అలా కాదు, మొత్తం పైనుంచి కింద వరకు మనిషిని కవర్ చేసేదాన్ని డాల్ అంటారు. పొడుగ్గా ఉంటుందన్నమాట. డాలు, కేడెము రెండు ఈక్వల్ గానే కనబడతాయి చూడడానికి, కానీ కేడెం అనేది పొడుగ్గా ఉంటుంది, మనిషిని మొత్తం కవర్ చేస్తుంది అనమాట. యుద్ధములోకి వెళ్ళినప్పుడు, పూర్వము యుద్ధాలకు వెళ్ళినప్పుడు గుర్రాల మీద కత్తులతో యుద్ధాలకు వెళ్ళినప్పుడు, ఈటెలు ఇసురుతున్నప్పుడు ఈ కేడలకు వెనకన దాక్కుండేవారు. ఆ విధముగా యుద్ధములలో వారికి గాయాలు పడకుండా కాపాడకూడడానికి ఆ కేడెము ఉపయోగపడుతుంది. ఇప్పుడు దేవుడు కేడెమునై ఉన్నాడు అని మనం ఇక్కడ చదువుకుంటున్నాం. దేవుడు కేడెమునై ఉన్నాడు. దేవుడు సూర్యుడై ఉన్నాడు, దేవుడు కేడెమునై ఉన్నాడు. ఎక్కడంటే దేవుని మందిరములోనే. ఈ కీర్తన అంతా దేవుని మందిరమును గురించి రాయబడింది. దేవుని మందిరములోనికి వెళ్ళినప్పుడు సూర్యకాంతి నీ మీద పడుతుంది. దేవుని మందిరములోని ఉన్నప్పుడు దేవుడు నీకు కేడెముగా ఉంటాడు. ఈ కేడెమును గురించి కొన్ని సాదృశ్య పాఠాలు మనం నేర్చుకుందాం. మొట్టమొదటిగా ఈ కేడెము ఎలా తయారవుతుంది అనే విషయాలు మొదటిగా మనం చూస్తే, రాజుల మొదటి గ్రంథము 10వ అధ్యాయము. రాజుల మొదటి గ్రంథము 10వ అధ్యాయము 17వ వచనము. మరియు సుత్తెతో కొట్టిన బంగారముతోనూ అతడు 300 కేడెములను చేయించెను. కేడెము ఒకటింటికి 300 బంగారపు తులముల ఎత్తు బంగారం ఉండెను. వీటిని రాజు లెబానోను అరణ్యపు మందిరమందుంచెను. కేడెమును దేంతో చేస్తున్నారు? బంగారముతో చేస్తున్నారు. అక్కడ ఒక చోటే కాదు, బంగారముతోనే కేడెమును చేస్తారని బైబిల్లో మనకి మరొక చోట, దినవృత్తాంతముల 2వ గ్రంథము 9వ అధ్యాయము 16వ వచనం. 9:16 చూస్తే 9వ అధ్యాయము 16వ వచనములో కూడా, మరియు సాగగొట్టిన బంగారముతో 300 కేడెములను చేయించెను. ఒక్కొక్క కేడెమునకు 300 తులముల బంగారము పట్టెను. చూసారండి, ఎంత బంగారంతోనూ ఆ కేడెములు తయారు చేసుకుంటున్నారు. ఎందుకు బంగారంతో చేసుకుంటున్నారు? ఇనుముతో చేసుకుంటే కేడెముని ఎత్తలేము, అది ఎత్తటానికి ఇంకో నలుగురు కావాలి. ఎత్తడితో చేసుకున్నా ఎత్తలే. బంగారము తేలికగా ఉంటుంది, ఘనమైన పదార్థంగా కూడా ఉంటుంది. ఆ బంగారముతో కేడెములు తయారు చేసుకుంటారు. బంగారము అనేది దైవత్వానికి సూచన. బంగారము
దైవత్వానికి సూచన, దేవునికి సూచనది. ఎందుకంటే చూడండి, కొంతమంది దేవుళ్ళు అనిపించుకోవడానికి చేతులకు ఉంగరాలు, కడియాలు, కాళ్ళకు, తర్వాత చెస్ట్కి హారాలు, ఒంటి నిండా బంగారం, కిరీటం బంగారం అన్ని పెట్టుకొని దేవుడు అని అనుకుంటున్నారు. యేసు ప్రభు ఒంటి మీద అసలు బంగారమే లేదు, రిచ్ కాదు అని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. అసలు బంగారానికి బంగారం ఎందుకు? బంగారం అనేది దైవత్వాన్ని సూచిస్తుంది. దేవుడు అనిపించుకోవటానికి ఒంటి నిండా బంగారం పెట్టుకుని దేవుళ్ళుగా చలామణి అవుతున్నారు. కానీ బంగారము దేవత్వమునకు సాదృశ్యం అంతే. దేవుడు బంగారముతో పోల్చబడ్డాడు. ఆ బంగారముతోనే మనకు విమోచన కూడా కలుగుతుంది కదా. పాత నిబంధనలో బంగారము, వెండి నిన్ను విమోచించదు, యేసు నిన్ను విమోచిస్తాడు. ఒక కుంటివాడు పుట్టుక నుంచి కుంటితనముతో ఇబ్బంది పడుతూ దేవాలయము ద్వారము దగ్గర అడుక్కుంటూ ఉన్నాడు. అతని దగ్గరికి పేతురు అతనిలో విశ్వాసం ఉందని కనుగొన్న తర్వాత, వెండి బంగారములు నా యొద్ద లేవు, నాకు కలిగినది నీకు ఇచ్చుచున్నాను అన్నాడు. అంటే వెండి బంగారము కంటే విలువైనది యేసు నామము. ఆ నామములో స్వస్థత కలిగింది. కనుక కేడెము బంగారముతో పోల్చబడింది. అది ఎలా తయారవుతుందంటే బంగారముతో కేడెము తయారవుతుంది. మరి బంగారము ఎలా తయారవుతుందంటే బాగా మరిగించి కొలిమిలో వేసి కరిగించి దాంట్లో ఉన్న చెత్తంతా బయటికి తీసి ప్యూర్ గోల్డ్ చేసి ఆ గోల్డ్తో ఈ కేడెమును తయారు చేస్తారు. మన ప్రభు అయిన యేసు కూడా మన కొరకు నలిగిపోయి కరిగిపోయి తన ప్రాణాన్ని అర్పించి మనకు ఒక కేడెముగా దేవుడు ఆయన్ని మనకు అనుగ్రహించాడు. ఒక కేడెముగా ఆయన మనకు అప్పగించాడు. కేడెముగా మన కేడెము యేసు ప్రభువు, మన కేడెము. కనుక కేడెము దేనికి సాదృశ్యం అంటే మొట్టమొదటిగా దేవునికి సాదృశ్యము. ఆ దేవుడు మనకు కాపుదలనిచ్చేవాడు, కాపాడేవాడుగా మనకు కనబడుతున్నాడు. రెండవది కేడెము ఏం చేస్తుందంటే రక్షించేది అని బైబిల్ మనకు చెప్తుంది. 18వ కీర్తన 30వ వచనాన్ని మనం చదువుకుందాము. 18వ కీర్తన 30వ వచనము, 18:30. దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము, తన శరణుజొచ్చు వారందరికీ ఆయన కేడెము. ఎవరు శరణుజొచ్చు వారికి ఆయన కేడెము? ఆయన శరణుజొచ్చు వారికి, ఆయన నీడకి ఎవరైతే వస్తున్నారో, ఆయన నీడలో ఎవరైతే ఉంటున్నారో వారికి దేవుడు కేడెము. ఆ కేడెము యేసు ప్రభు. యేసు ప్రభు మన కొరకు నలిగిపోయి కరిగిపోయి ఒక కేడెముగా తయారయ్యాడు. ఆ యేసు ప్రభువులోనే మనకు రక్షణ కలుగుతుంది. కాబట్టి యేసు ప్రభువును గూర్చి బైబిల్ మనకి ఏం చెప్తుందో తెలుసా? పాపుల రక్షకుడు అని రాయబడి ఉంది. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనములో. లోకాసు వార్త 19:10లో ఆయన నశించిన దాన్ని వెదకి రక్షించి వచ్చననుంది. మత్తయి సువార్త 1:21లో యేసు అని పేరుకు అర్థము రక్షకుడు అని రాయబడి ఉన్నది. ఆయన మనలను విమోచించువాడు, రక్షించువాడు, కాపాడువాడు, కేడముగా మనలను రక్షిస్తున్నాడు. దురాత్మ శత్రువుల నుండి, దురాత్మ సైన్యము నుండి, సాతాను యొక్క ప్రభావము నుండి, సాతాను యొక్క శక్తుల నుండి, పాప ప్రభావము నుండి దేవుడు మనకు కాపాడే ఒక కేడముగా మన కొరకు తయారయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే కేడము మనలను రక్షించేది. ఆయన శరణుజొచ్చు వారందరికీ ఆయన కేడెముగా కనబడుతున్నాడు. మూడో విషయాన్ని మనము చూద్దాము. కేడము భయపడకుండా మనలను కాపాడుతుంది. ఆదికాండము 15వ అధ్యాయము, ఆదికాండము 15వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుదాము.
ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా భయపడకము, నేను నీకు కేడెము అన్నాడు. అబ్రహామా భయపడకము, నేను నీకు కేడెము అంట. అంటే భయపడి వారందరికీ ఆయన కేడెముగా కనబడుతున్నాడు. ఇప్పుడు అబ్రహాము ఏం భయపడుతున్నాడు, దేని కొరకు భయపడుతున్నాడు అంటే 14వ అధ్యాయంలో మనం చూస్తే, ఆదికాండం 14వ అధ్యాయంలో లోతు కుటుంబాన్ని, లోతుకు కలిగిన సంపదనను 4 రాజులు ఎత్తుకొని పోయినట్లుగా కనబడుతుంది. 4 రాజులకు 5 రాజులకు యుద్ధము జరిగింది. ఆ యుద్ధములో ఈ లోతు సంపాదనను ఎత్తుకొని పోయారు. లోతు కుటుంబాన్ని పట్టుకొని పోయినట్లుగా కనబడుతుంది. అలాంటప్పుడు అబ్రహాము తన యొద్ద అలవర్చిన 318 మందిని పట్టుకొని వెళ్ళి ఆ రాజులతో యుద్ధము చేసి లోతు యొక్క ఆస్తినంతటిని మరలా తిరిగి తీసుకొని వచ్చేశాడు. అయితే శత్రువులు ఎప్పుడైనా పగపడతారు, ఎప్పుడైనా ఆయనకి ప్రమాదం కలిగించే అవకాశం ఉంది. ఆ భయము అబ్రహాములో ఉన్నది. అందుకని దేవుడు, అబ్రహామా భయపడకము, నేను నీకు కేడెము, నీ బహుమానం అత్యధికమగునని చెప్పాడు. భయపడుతున్న అబ్రహాముకి భయపడద్దు, నీకు బహుమానం కూడా రాబోతుందని సంతానం గురించి చెప్పాడు. రెండవది, ఆయన భయపడకుండా నేను నీకు కేడెము అంటే నేను నీకు కాపుదలిస్తాను, ఎన్ని రాజ్యాలైనా నీ మీదకి రానే, నేను నీకు కేడెము అని అబ్రహాముకు దేవుడు చెప్పుతున్నాడు. అంటే దేవుడు మన భయమును పారద్రోలే కేడెముగా మనకు కనబడుతున్నాడు. ప్రతి మనిషికి చావు భయం ఉన్నది. తను చంపుతారేమో అన్న భయం ఉంది, నేను చచ్చిపోతానేమో అన్న భయం ఉన్నది. కానీ మరణ భయములను తొలగించే దేవుడు మనము కలిగి ఉన్న. హెబ్రీ పత్రిక 2:14-15 మరణం యొక్క బలము గలవాడు సాతాను, ఆ సాతాను యొక్క తలను చెదగొట్టాడు మన ప్రభువు సిలువలో. చెదగొట్టి ఆయన మనకు ఒక కేడెముగా కనబడుతున్నాడు. కనుక కేడెము అంటే భయమును తొలగించేది అని అర్థం. మొదట కేడెము దైవత్వమును సూచిస్తుంది. ఆ కేడెము తయారయ్యే విధానంలోని యేసు ప్రభు మనకు ఒక కేడెముగా నిర్మాణమయ్యాడు. రెండవది, కేడెము మనలను రక్షిస్తుంది. ఆయన శరణుజొచ్చు వారికి ఆయన కేడెముగా కనబడుతున్నాడు. మూడవది, కేడెము భయము నుండి తొలగిస్తుంది. నాలుగవది, కేడెము దేనికి సాదృశ్యంగా ఉన్నది అంటే 5వ కీర్తన 12వ వచనాన్ని మనం చదువుదాము. 5వ కీర్తన 12వ వచనం. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడు, నీవే కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు అంటే కేడెము ఆయన కృపకు సాదృశ్యం. దయ, కృప ఒకటే పర్యాయ పదాలు. ఆయన కృపకు సాదృశ్యము కేడెము. నిజముగానే దేవుని కృప వలనే మనం రక్షణ పొందాము. దేవుని కృప వలనే మనము కాపాడబడుతున్నాము. దేవుని కృప వలనే మనము దీవెనలు పొందుతూ ఉన్నాము. ఆయన కృపగా మనకు కనబడుతున్నాడు. కృపగానే మనకు ప్రత్యక్షమవుతున్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము, యోహాను సువార్త 1వ అధ్యాయము 16వ వచనం చూడండి ఒకసారి. 16వ వచనములో, ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. కృప వెంబడి కృప మనము పొందుకుంటున్నాము. 2వ కొరింథీ పత్రిక 12:9 చూస్తే, నా కృప నీకు చాలుననుంది. 2వ కొరింథీ పత్రిక 8:9 చూస్తే, ఆయన ధనవంతుడై ఉండి మన కొరకు దరిద్రుడయ్యాడంట. ఆయన కృపను గురించి మీరు ఎరుగుదురు కదా అని ఆ వచనము ప్రారంభమైంది. మన కొరకు ఆయన కృప మనకి ఎలాగొచ్చిందంటే, ధనవంతుడైన ఆయన మన కొరకు దరిద్రుడుగా ఈ లోకానికి వచ్చాడు. అంటే ఆయన కృప మనకు కేడెముగా కనబడుతుంది. ఆయనే ఒక కేడెముగా కనబడుతున్నాడు. ఆయన రక్షణ మనకు కేడెము. మనం భయపడకుండా ఆయన కేడెముగా కాపాడుతున్నాడు. ఆయన కృప మనకు కేడెముగా కనబడుతుంది.
ఇంకొక మాట చూద్దాం. 4వది, ఆయన కేడముగా మనకు ఇంకెలాగ కనబడుతున్నాడు అంటే 119వ కీర్తన 114వ వచనాన్ని మనము చదువుదాము. నాకు మరుగుచోటు నా కేడము నీవే. నాకు మరుగుచోటు అంటే మనము దాగుకునే కేడెము అన్నమాట. యుద్ధాల్లో కేడెము పెట్టినప్పుడు దాని వెనక ఉంటే శత్రువు వేసే ప్రతి బాణము కేడెముకే తగులుతుంది, మనకు తగలదు. నిజంగానే దేవుడు మన మీదకి రావలసిన ప్రతి శాపము, ప్రతి పాపము, దోషము, కష్టము, శ్రమ, అన్ని రోగము అన్ని ఆయనే భరించేసి మన దాకా రాకుండా ఆపేశాడు. మన దాకా రాకుండా కేడెము వలె ఆయనను మనకి ఆయన చాటును దాగుకునే కృపిస్తున్నాడు. కేడెము ఇక్కడ మనకు దాగుచోటుగా కనబడుతుంది. దాగుచోటుగా, మన దాగుచోటు దేవుడే. మన దాగుచోటు మన ప్రభువైన యేసు. ఆయన కప్పాడంట, మరుగు చేశాడట, కేడముతో మనలను కప్పేశాడంట. మనము మన పాపాలను కప్పుకోకూడదు. మన పాపాలను ఒప్పుకున్నప్పుడు ఆయన మన పాపాలను కప్పేస్తాడు. మన పాపాలను మనం కప్పుకుంటే పాపం నుంచి విడుదల కలగదు. చాలా మంది పాపమును కప్పుకోబట్టి ఆ కప్పుకున్న దాన్ని బట్టి కంపు కొట్టి పాపములో నలిగిపోతున్నాం. అదే పాపమును దేవుని దగ్గర ఒప్పుకుంటే ఆ పాపమును బట్టి నీకు వచ్చే శిక్ష రాకుండా ఆయన నిన్ను కేడెముతో కప్పేస్తాడు. ఆయన దాగు చోటుగా మనకు కేడెముగా మనకు ఇక్కడ కనబడుతున్నాడు. ఇంకొక ప్రాముఖ్యమైన మాట మనం చూద్దాం. కేడెము మనకు సహాయముగా కూడా కనబడుతూ ఉన్నది. 115వ కీర్తన 9, 10, 11 వచనాలు మనం చదువుదాం. ఇశ్రాయేలు వారులారా, యెహోవాను నమ్ముకునుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడెము. అహరోను వంశస్థులారా, యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడెము. యెహోవా యందు భయభక్తులు గలవారులారా, యెహోవా యందు నమ్మిక ఉంచుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడెము. కేడెము ఇక్కడ సహాయము చేసేదిగా కనబడుతుంది. దేవుడు మనకు సహాయం చేసేవాడు, సహాయము చేసి మనలను కాపాడుచున్నటువంటి వాడు. అనేక విధాలుగా మనకి సహాయం చేస్తున్నాడు. మన అవసరాలు తీరుస్తూ సహాయం చేస్తున్నాడు. మన ప్రార్థనలు ఆలకించి సహాయం చేస్తున్నాడు. తన వాక్యము చేత ఆదరించి సహాయం చేస్తున్నాడు. వాగ్దానాల చేత మనలను బలపరిచి సహాయం చేస్తున్నాడు. ఆయన సన్నిధిని బట్టి మనకు సహాయం చేస్తున్నాడు. అనేక రీతులుగా దేవుని దగ్గర నుంచి మనం సహాయం పొందుకుంటున్నాం. మనం తింటున్న తిండి దేవుడిచ్చిన సహాయం, మనం ఉంటున్న భూమి దేవుడిచ్చింది సహాయమే. అనేక విధాలుగా మనకు సహాయం చేస్తున్నాడు. అనేక కష్టాల్లో మనకు సహాయం చేస్తున్న దేవుడుగా, కేడెముగా మనకు కనబడుతున్నాడు. కనుక కేడెము దేవుని సహాయానికి సాదృశ్యముగా కనబడుతున్నది. చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. 91వ కీర్తన 4వ వచనం. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును, ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది అంటే కేడెము సత్యమునకు సాదృశ్యముగా కనబడుతుంది. దేవుని సత్యముతో పోల్చబడింది కేడెము. ఇప్పుడు చూడండి, ప్రతిదీ కూడా మనం ఆలోచిస్తే కేడెము దేవునితో పోల్చబడింది. ఆ కేడెము బంగారంతో చేస్తారు కాబట్టి దేవుని దైవత్వము కేడెములో కనబడుతుంది. కేడెము మనలను రక్షిస్తుంది. ఆయన శరణుజొచ్చు వారిని ఆయన కేడెముగా కనబడుతున్నాడు. కేడెము భయం నుంచి తొలగిస్తుంది. అబ్రహాము భయపడినప్పుడు నేను నీకు కేడెమని చెప్పాడు. కేడెము దేవుని కృపకు సాదృశ్యముగా ఉన్నది. కృపతో కప్పినట్లుగా, కేడెముతో కప్పినట్లుగా దయతో మనలను కప్పుచున్నాడు. కేడెము మనలను దాచేదిగా ఉంది. నా మరుగు చోటు, నేను దాగు చోటు నీవే కేడెము అని రాయబడి ఉంది. కేడెము మనకు సహాయముగాను, కేడెము మనకు సత్యముగాను కనబడుతుంది. కనుక ఈ కేడెము కలిగి మనము ఉంటే
యుద్ధరంగములో ఈ కేడెము ద్వారా సాతాను వేస్తున్న ప్రతి అగ్ని బాణమును మనం ఎదుర్కోవచ్చు. ఇంకా సాతాను అసత్య బోధ వేశాడు అనుకోండి, సత్యమును కేడుతో ఎదుర్కోవచ్చు. సాతాను మనలను పాపములో పడేయాలనుకున్నాడు అనుకోండి, మన పాపమును ఒప్పుకుని ఆయన సహాయమును పొందుకోవచ్చు. ఆయన దయతో అనగా కేడముతో మనలను కప్పినట్లు ఆయన దయతో మనలను కప్పేస్తాడు. ఆయన మనకు కాపుదలిస్తాడు. ఈ ఆత్మ సంబంధమైన కేడెము మనము ధరించుకుందాము. ఆత్మ సంబంధమైన కేడెము ఎప్పుడు మనము పట్టుకొని ఈ లోకములో జీవించుదుముగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడా, జీవాధిపతి, స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను. ఇగో ఈ వాక్య భాగములో నుంచి మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు, కృప చూపినందుకు స్తోత్రాలు, మీ కరుణ చేత కనికరము చేత నడిపించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. కేడముగా మమ్మలను కాపాడుతున్న దేవా, నీ కృపతో కప్పుచున్న దేవా, నీ శరణు జొచ్చి ఉన్నావు, మాకు కేడమై ఉన్నావు. మా భయము నుండి తొలగించువాడా, కేడమై ఉన్న మా ప్రభు, నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. కృప చూపి సహాయం చేసి మమ్మలను బలపరచమని, సహాయం చేయమని యేసు నామమున స్తుతిస్తూ ప్రార్థన చేస్తున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. God bless you.